భారీ గేట్ల జరిగింది. పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా విన్ అవుతాడు. అందుకు సంబంధించి మేము చూస్తాము. ఆల్రెడీ 105 డేస్ ఎప్పుడైతే మేము ఓటింగ్ వేసి గెలిపించాం వాళ్ళకి సంబంధించి మేము సెలబ్రేషన్స్ మేము ఉంటామని చాలా మంది ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విన్నర్ మీరు ఎవరు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ మనకు ఇష్టం, మన ఇష్టం ఫ్యాన్స్ మనకు. ఒకసారి చూసుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా విన్ అవుతాడు. ఖచ్చితంగా టైటిల్ విన్నర్ మాత్రం తనే అవుతాడు. అందుకు సంబంధించి మేము మాత్రం సెలబ్రేషన్ చేస్తాము. ఇంతకుముందు మధ్యాహ్నం నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంతకు సంబంధించి సెలబ్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఫ్యాన్స్ సంబంధించిన హడావుడు ఎవరైతే ఉంటుందో సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం జయ జవాన్ జవాన్ కిషన్ అయితే నినాదంతో ముందుకెళ్తున్నారు. కొంతమంది మనతో ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి సార్ మీరు ఎవరికి వెళ్తారని పక్కా పల్లవి ప్రశాంత్. ఎందుకని అంటే శివాజీ కానీ అమర్దీప్ ఉన్నారు కదా, కేవలం పల్లవి ప్రశాంత్ చూస్ చేసుకునే కారణం అది చెప్పలేం. ఎందుకంటే పక్క పల్లవి ప్రశాంత్ ఆనే ఫ్యాన్ ఫాలోయింగ్ అట్లా ఉంది. అందరు పక్క ఆనకే ఓటేసారు. కంపల్సరీ ఆననే గెలుస్తాడు. ఈ 105 సీజన్స్లోని ఇప్పుడు వరకు జరిగిన సీజన్స్లోని ఓటు ఎక్కువగా వేసింది మాత్రం మీరు పల్లవి ప్రశాంత్ కానీ లేకపోతే ఆనకే డైలీ పల్లవి ప్రశాంత్కే ఇచ్చిన. డైలీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు. టైం తీసుకొని మరి వచ్చిన. పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు డెఫినెట్లీ. పల్లవి ప్రశాంత్ అన్న వేరే డౌట్ లేదు, వేరే ఏం లేదు. పొద్దున వరంగల్ నుంచి వచ్చా భయ్య, వాటర్ తాగుకుంటూనే ఉన్నా, అన్నం కూడా తినలే. ఆయన బయట కప్పు తీసుకొని రావాలి, కడుపు నిండా అన్నం తినాలనిపిస్తుంది. అప్పటి వరకు ప్రశాంత్ వచ్చేంత వరకు కడుపు నిండా అన్నం కానీ లేకపోతే ఎనర్జీ కావాలని వాటర్ తాగుతున్నా భయ్య. అన్నం మాత్రం తినలే ఇప్పటి వరకు. పొద్దున్న వరంగల్ నుంచి వచ్చా. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు వరంగల్? పొద్దున 7:30 నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చే వరకు 11:30 అయింది. పొద్దున్న నుంచి ఇన్నే కూర్చున్నా. ఆయన కప్పు తీసుకొని బయటకు వస్తుండు, మేము జైలు కొడుతున్నాం. రైతు బిడ్డ వచ్చిండు, గెలిచిండు. రన్నర్ అప్ గా వచ్చే ఎవరు ఛాన్స్ ఉంది అనుకుంటారు? రన్నర్ అప్ గా వచ్చే ఛాన్స్ పల్లవి ప్రశాంత్ అన్న. రన్నర్ అప్ యావర్, తర్వాత శివాజీ. నా ఒపీనియన్ అయితే శివాజీ అనుకుంటున్నా. పల్లవి ప్రశాంత్ గెలిచి ఖచ్చితంగా. అయితే కొంతమంది ఇక్కడ చూసుకుంటే కనుక కొంతమంది ఒపీనియన్స్ మాత్రం అంటే రన్నర్ అప్ సంబంధించింది ఇప్పటివరకు జరిగిన ఒపీనియన్స్ మాత్రం వేరువేరుగా ఉన్నప్పటికీ మాత్రం టైటిల్ మాత్రం కొట్టేది మాత్రం ఖచ్చితంగా మాత్రం పల్లవి ప్రశాంత్. మేము వరంగల్ నుంచి కావచ్చు, లేదంటే ఆదిలాబాదు, రంగారెడ్డి లేకపోతే వేరే జిల్లాల నుంచి అక్కడ నుంచి రావడం జరిగింది చాలా మంది యువకులు. అలాగే బైక్స్ పైన ర్యాలీగా రావడం, లేదంటే వేరే ఇతరత్ర వెహికల్స్ తీసుకొని ఇక్కడ రావడం అంటే మనం చూస్తున్నాము. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ సంబంధించి ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అనేటైనా ఖచ్చితంగా టైటిల్ కొడతాడు. ఆ పల్లవి రన్నర్ అప్గా మాత్రం వచ్చేవాళ్ళు మాత్రం అమర్ కానీ లేకపోతే శివాజీ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా యావర్ కానీ వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఖచ్చితంగా టైటిల్ కొట్టేది మాత్రం పక్కా ప్రశాంత్ మాత్రం ఖచ్చితంగా టైటిల్ కొడతారని చెప్పి అంటున్నారు.